నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. కూటమి ప్రభుత్వం జూలై 2 నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది. అయితే దీనికి పోటాపోటీగా జగన్ గారు కూడా మరి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోస్ అని పిలుపునిచ్చారు. అది కూడా మనకు తెలిసిన విషయమే. అది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజల్లోకి పంపిస్తుంది? వైసీపీ ఆరోపిస్తున్నట్టు వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుందా? అది కవర్ చేసుకునేందుకే మరి వీళ్ళని ప్రజల్లోకి పంపాలన్న నిర్ణయం తీసుకుందా? దీనికి ఎమ్మెల్యేల నుంచి కూడా సపోర్ట్ రావట్లేదని, అలాగే ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అన్ఫిట్ అని చెప్పి అనుకుంటున్నారని వైసీపీలో ఒక చర్చ నడుస్తోంది. ఇదే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సో రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాయి సార్. వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఏడాదిలోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది, అది కవర్ చేసుకునేందుకు వెళ్తోంది, దీన్ని మనం తిప్పికొట్టాలి రీకాలింగ్ మేనిఫెస్టో ద్వారా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నిజంగానే అంత వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుందా? మరి చంద్రబాబు గారు అందుకే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారా? ఎందుకు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది? అలాగే చంద్రబాబు గారు అన్ఫిట్ అని చెప్పి టీడీపీ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కూడా చర్చించుకుంటున్నట్టు కొన్ని వార్తలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిల్లో నిజమెంత? అన్నీ అబోధ కల్పనలు అండి. చంద్రబాబు నాయుడు గారు అన్ఫిట్ అయితే ఈ దేశంలో ఎవడా ఫిట్ కాదు. అసలు ఆయనకున్న క్రెడిట్, అసలు ఆయన ఆలోచన మనకు ఒక్కొక్కసారి చప్పగా అనిపించవచ్చు, తర్వాతే అది దాని ఫలితం కనపడుతూ ఉంటుందండి. ఇక్కడ వైసీపీ కూడా అలాంటి ఆరోపణలు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ చంద్రబాబు అనేటువంటి ఆయన పెద్ద ఆస్తి, కూటమికి పెద్ద ప్రాపర్టీ, పెద్ద బలం, గోడ. ఇప్పుడు ఒక కోటని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఆ దర్వాజా, దాన్ని ఆ గవాక్షాన్ని కొట్టాలనుకుంటారు, లేదా పెద్ద ఆ కుడ్యాన్ని పగల కొట్టాలనుకుంటారు. ఆ అదే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు, 4 మూల నలుదిక్కల దానికి బలంగా ఉంది. దీని అన్నింటినీ సెంట్రిక్గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ కోట బద్దలు కొట్టాలంటే వాళ్ళ తరం కాదు, దాన్ని ప్రయత్నం చేస్తారు. అందులో ఇప్పుడు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వెళ్ళటం అనేటువంటిది మనం ఆక్షేపించకూడదు, వెళ్ళాలి. అలాగే అధికార పక్షం కూడా దాన్ని డిఫెన్స్ చేసుకుంటుంది. ఇది రెండు సహజంగా జరిగే క్రియలు, పరిణామాలు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన వాదంతో వెళ్తాడు. సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి, వాళ్ళు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో చంద్రబాబు మోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అని ఏం మోసం చేసిట్టు అది ఆలోచించరా జనం? ఒకవేళ నీవు ఏడుపు మోగ వేసుకుని లేకపోతే ఈ పిచ్చి మాటలు మాట్లాడుకుంటే చెప్తే మాత్రం నమ్ముతారా జనం? పెన్షన్ చూసుకుందాం, ఒక్కొక్క పాయింట్ తీసుకో. పెన్షన్ నువ్వు 2,000 నుంచి 3,000 చేయడానికి నువ్వు ముక్కి మూలిగి మలబద్ధకం ఉన్న వాళ్ళలాగా ముక్కి సంవత్సరం 5 ఏళ్ళు పట్టింది కదా. వీళ్ళు ఏం చెప్పారు? 4,000 చేస్తా ఉన్నారు, వెంటనే చేశారు లేదా? ఏప్రిల్ నుంచి చెప్తా ఉన్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 కలిపి 7,000 చెప్పిన. అసలు వీళ్ళు కనీసం జీతాలు ఇస్తారో ఎవరో, రేషన్ ఇవ్వగలుగుతారు ఎవరో అనుకున్న పరిస్థితి నుంచి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖున 7,000 ఇచ్చేశారు కదా. పైగా కాపీ కూడా పెట్టి ఇచ్చాడు ఇంటికి వెళ్ళి అతను. ఏంటండి, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు చేత్తో కాపీ పెట్టాడు. నీ మొఖానికి నువ్వు ఎప్పుడన్నా బటన్ నొక్కడానికి, జనాలు పోగేసుకోవడానికి, వాళ్ళు పిచ్చి తిట్లు తిడటానికి తప్ప నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి పని చేసావా? ఆ ఒక్కటి చాలదా? అసలు మిగతా అన్నీ అనవసరం, అదొకటి చాలు. సరే, నీకు చాలదు అనుకున్నావు. రోడ్లు నువ్వు ఒక్క తట్టెడు మట్టి కూడా పోయలేదు అక్కడ. ఈ రావటం ముఖం మీద గుంటలాడిపోయిన వాళ్ళు మేకప్ వేస్తారు చూసారా, చిన్న పేస్టులు కట్టండి ఇచ్చేసుకుని అలాగా నున్నగా తయారు చేశారు లేదా? పైగా కొత్తగా రోడ్లు వేసారు లేదా? అది నీకు స్పష్టంగా ప్రజలకు తెలిసిపోద్ది కదా. నువ్వు దాసేది కాదు, అదేమని మాయ చేసేది, అది జీవోళ్ళు దొంగ జీవోళ్ళకి దాచుకునేది కాదు, కళ్ళ ముందు ఎదురుకుండా కనపడుద్ది కదా. అన్నా క్యాంటీన్లు, నువ్వు అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాడు కడుపు మీద తిన్నావు. దారుణం అది. 5 రూపాయలకి ఏదో తినివ్వరు టిఫిన్, అది రుచిగా ఉందో లేదో, ఏదో కదా అన్నం ముద్ద వాడహేడరా బాబు అనుకునే పరిస్థితుల నుంచి బ్రహ్మాండమైన మంచి రుచికరంగా శుభ్రంగా బ్రహ్మాండం చేశారు వాళ్ళు. దాన్ని అలా నడిపించడానికి నీకేం రోగం? దాన్ని నడిపించుంటే ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, జయలలిత పెట్టిన అమ్మా క్యాంటీన్ని అలాగే నడిపిస్తున్నాడు, మంచి పేరు వచ్చిందా లేదా? నీకేం రోగం? ఎందుకు తీసేసావు? పైగా అందులో రకరకాలుగా సచివాలయాలు పెట్టి, లేకపోతే ఇంకో వైన్ షాపులు పెట్టి నీ ఇష్టం చేసావు. అంటే ఎంత వికృతమైన వికార స్వభావం, పైశాచిక మనస్తత్వం, నేర స్వభావం స్పష్టంగా కనపడుతుంది కదా. నీకు 1,00,000 మందో లేకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల కలిపి ఒక 10 లక్షలన్నా తింటారు కదా. దాంట్లో వాళ్ళందరూ కడుపు కొట్టావు కదా నువ్వు. వాళ్ళు అందుకనే నీకు వాళ్ళందరూ నీకు దండరా బాబు అనుకున్నారా? మద్యం పాలసీ, నీ మద్యం పాలసీ తీసుకొచ్చావు.
ఎంత దరిద్ర పాలసీ అంటే నీ ఒక్కడికి ఆదాయం అది, అందరికీ లాసే. ప్రభుత్వానికి లాసు, ప్రజలకు లాసు, కుటుంబాలు రోడ్డున పడిపోయి ఆరోగ్యాలు పాడైపోయి ఇవన్నీ దారుణంగా జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నీ కోరిన నువ్వేం కావాలంటే తాగరా, డబ్బులు ఇచ్చినోడు ఆ డబ్బులు ఇచ్చి కావాల్సింది కొనుక్కుంటాడు. అది హానికరమా లేదా అనేటువంటిది వాడు జాగ్రత్త పడాలి. ప్రభుత్వం నాణ్యమైనది, కల్తీ లేనిది, నాసిరకం కానిది నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుంది. నువ్వు తక్కువ తాగరా బాబు అని చెప్తారు, ఎక్కువ తాగినా కానీ ప్రమాదం లేదు. అలాంటిది ఇస్తున్నాను. నువ్వు ఇచ్చింది కొంచెం తాగినా కానీ పోతాడండి. 2 కిడ్నీలు కొట్టేసారు. సాధారణంగా 1 కిడ్నీ పోతుంది అందరికైనా, వీళ్ళ దెబ్బకి 2 కిడ్నీలు ఒకేసారి స్విచ్ ఆగిపోతుంది. డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోయారు, దారుణంగా చనిపోయి పేగులు పుల్లడిపోయినాయి. కుటుంబాలు అనాథలు అయిపోయినాయి. పిల్లలు వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయినాయి. ఆరోగ్యపరంగా దెబ్బైపోయారు, ఆర్థికంగా దెబ్బైపోయారు, ఆర్థికంగా కూడా దెబ్బైపోయారు. ఇంతకన్నా ఏం చెప్పాలి నీ గురించి? సిలిండర్లో వాళ్ళు దీపం పథకం మీద ఇస్తున్నారు, నీ ముఖానికి సిలిండర్ కరెక్ట్గా టైంకి ఇవ్వలేకపోయావు. గ్యాస్ మీద సబ్సిడీ ఒక 50 రూపాయలు ఇంతమందికి బటన్ నొక్కావు, అని బటన్ నొక్కానని చెప్పుకుంటా 2,40,000 కోట్లు ఇచ్చేయను అన్న నీ భోగం ఇచ్చినట్టు ఏంటండి. మరి వాళ్ళు అందరికీ తలకోటి మీ నాన్న ఇచ్చాడు, అందరికీ ఏదో ఒకటని ఓ సిలిండర్ మీద ఒక 50 రూపాయలు సబ్సిడీ భరించాడు. ఒక సంవత్సరానికి 4 సిలిండర్లు 5 సిలిండర్లు తీసుకునే వాళ్ళకి 250 వచ్చింది, అంతే కదా. లేదా ఒక 6 సిలిండర్లు వాడతారు కదా, 650 300, 5 ఏళ్ళకి కలిపి 1500, ఎంతో కొంత బెనిఫిట్ 1500 ఇటు కొనుక్కున్నాడు ఓటాళ్ళది మీ నాన్న. అలాగే నువ్వు ఏదైనా చేసే పని అందరికీ ఏదన్నానండి, ఎవరో కొంతమందిని ఎంచుకొని నీ గ్యాంగ్, వాలంటీర్ల గ్యాంగ్ వెళ్ళి వాళ్ళు టీడీపీయా, వైసీపీయా, జనసేన, బీజేపీయా తెలుసుకుని అందులో మంచోళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు గట్ట వాళ్ళు బాగా చేసి మిగతా వాళ్ళు వదిలేశారు. అంటే సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళు వెళ్ళారు. రెంటపాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆయనకు సంబంధించిన అభిమానులు హాజరయ్యారు. అసలు ఏంటి మన ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అంత సపోర్టు, ఇంతమంది జనాలు ఎలా వస్తున్నారు? అందుకే చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలను వాన్ చేస్తున్న టైంలో ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇంతమంది జనాలు వస్తున్నారు, సో అసలు మనం వెళ్తే రేపు రాణిస్తారా, చంద్రబాబు గారు ముందు ఈయన మనల్ని వాన్ చేయడం కాదు ఈయన నేర్చుకోవాలి అని చెప్పి ఏదో చర్చ నడుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్. వైసీపీ వాళ్ళు కొత్త కథనాలు వండుతారండి. జనాలు ఎవరికి రారు, నేను వెళ్తే కూడా వస్తారు. పురమాయించి మందు ఇచ్చి పెట్రోల్ కొట్టిస్తే ఎందుకు రారు, వాళ్ళ పని వచ్చి చూసిపోతారు. దానితో ఆ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి ఊహించని అగాధం తగిలింది, వాళ్ళకి విఘాతం, విద్యుతాగాధం తగిలింది అంటారు కదా, షాక్. అలాగే దాని నుంచి తేరుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. ఇప్పుడే బయటకు వస్తున్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ వాళ్ళకి పని పాట ఏముంది, వాళ్ళు రమ్మంటే వస్తారు. ఇప్పుడు ఆ నాయకులు ఉంటారు కదండి, పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళందరికీ పురమాయిస్తారు, బలవంతంగా తీసుకొస్తారు. ఎంతో కొంత ఆ జేబులు చొమ్మురు వదులుతుంది వాళ్ళకి. టీడీపీకి అంతగానే ఎక్కువ వచ్చారు, వాళ్ళు రానిచ్చేవారు కాదు. కానీ వాళ్ళు టీడీపీకి కప్పెట్టేసేవారు జనం, ఇలా సరిగ్గా రానిచ్చేవారు కాదు. వీళ్ళు వదిలేసారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు. అదే ఇంట్లోనే మళ్ళీ అంటే వస్తారా బయటకి ఎవడన్నా. ఇప్పుడు అంబర్ రాంబాబు అనుకో, ఈ మీద దెబ్బడి మీద వేసేసారు, ఇంకా వస్తాడు బయటికి, లోపలికి వెళ్ళి కొట్టేయాలి కనపడకుండా బయట చెప్పుకోవాలి, కొట్టలేదండి అని చెప్తాడు బయటకు వచ్చి. అలా చేసేవారు పోలీసు వాళ్ళు, కాపలా ఇంటికాడే కాపలా పెట్టేసేవారు బయట రాకుండా. ఎవరు వస్తారు, వీళ్ళు అలా వదిలేసారు కూడా వస్తున్నారు. వదిలేస్తే ఎక్కడికైనా వస్తారు. ఇలాగ నిలబడి ఇలా పైకి చూస్తున్నాడు, ఎవడన్నా అడగాలి 10 మంది వచ్చి చూస్తుంటారు పైకి. అర్థమైందా? కాబట్టి జనాలు వచ్చిన దానికి మీరు పెద్ద ఫీల్ అయిపోకలేదు. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళి ఎలా చూస్తున్నారు, ఏదో ఏంట్రా అని 10 మంది వచ్చి చూస్తాం మీ వెనకాల నుంచి. అందులో ఈ జగన్ వస్తున్నాడు అంటే వాళ్ళ బ్యాచ్ అలాగే ఉంటారు కదా, 40% ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఉంటారు కదా, ఎందుకుంటారు. ఇక్కడ వీళ్ళు టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. నేను కాకమోన తల్లికి వందనం వేశారు, ఒకళ్ళుంటే 13,000, ఇద్దరుంటే 26,000 అలాగే వేశారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పెన్షన్లు వస్తున్నాయి బ్రహ్మాండంగానే, సిలిండర్లు వస్తున్నాయి, పైగా రేషను 10-15 రోజులు ఇస్తారు, ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇది వరకు ఇంటికి ఆ సంధి మొదట్లో పెట్టి ఇవాళ తీసుకోవాలి లేకపోతే మీకు రాదు అవన్నీ దొబ్బేసేవారు వాళ్ళు. ఇలాగా వెసులుబాటు ఉంది. మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వం వల్ల కొన్ని పనులు చేయలేనివి అవన్నీ కొన్ని ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ప్రజలకు వెళ్ళారు ఇంకో, ఓరి బాబు ఈ మిగిలిపోయిన బాబు వాళ్ళకి కూడా తెలుస్తుంది సమస్య ఏముందో, కార్యకర్తల విలువ తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కార్యకర్తలు ఇగ్నోర్ చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలంటే కార్యకర్తలు కావాలి మళ్ళీ వాళ్ళకి. ఎరా బాబు ఏం చేస్తున్నారండి, మనం వస్తున్నాం ఆ ముగ్గులు గిగ్గులు వేసి జెండాలు కంట కట్టండి బాబు అనాలి. అలా అనాలంటే కార్యకర్తల అవసరం వీళ్ళకి వస్తుంది. కార్యకర్తల అవసరం వచ్చినప్పుడు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే చేసి పెట్టాలి. ఇది ఉభయతారకం. అది చంద్రబాబు గారు చెప్పింది. చాలా వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలి, వాళ్ళు చేసింది చెప్పుకోవాలి. ఎవడన్నా చెప్పేలా నాకు రాలేదంటే ఎందుకు రాలేదు ఏంటని చెప్పి చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకరికి కొన్ని అందలేదు అనుకోండి, అర్హులైన వాళ్ళకి కొంతమందికి పెన్షన్లు కానీ పథకాలు కానీ లేవనుకో, వాళ్ళు అడుగుతారు, వచ్చి అడిగితే వాళ్ళకి తిట్టకుండా వాళ్ళని వాళ్ళు చేసి పెట్టాలి.
ఒకవేళ ఏ పార్టీ వాళ్ళన్నా వచ్చి వాళ్ళు తీసేసుకుని కూడా ఎగురుతున్నారు వాళ్ళు కట్ చేసేయాలి, చేయాలా, నిర్దాక్షిణ్యంగా ఉండాలి ఆ విషయంలో. అప్పుడు వాళ్ళు పథకాలు రావాలంటే మూసుకు కూర్చోవాలరా బాబు అనుకుంటారు వాళ్ళు. అవన్నీ నేర్పకాలు చేయట్టుకుని వాళ్ళు తెలుసుకోవాలి. సరే మన వాళ్ళు అలాగే ఉంటారులే, వాళ్ళకి చేద్దాం, వీళ్ళ సంగతి వదిలేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు దెబ్బపడుద్ది. వాళ్ళు వెళ్ళాలి. పార్టీ కార్యకర్తలు ఈ సంవత్సరం నుంచి పెద్ద పట్టించుకునేవాడికి ఇబ్బంది. పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నవాడు విశ్వాసపాత్రుడు, పార్టీకి ప్రజలకి ఇద్దరికి లాయల్టీగా ఉన్నవాడు. మన ఈ వైభవము ఈ పదవి అంతా కూడా కార్యకర్తలు మన కోసం మాట్లాడిన వాళ్ళు, మన కోసం దెబ్బలాడిన వాళ్ళు వల్ల మనకి ఈ పదవి వచ్చిందని విశ్వాసంగా ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాడికి ఇబ్బంది ఏమి ఉండదు. నా పని అయిపోయింది కదా ఎవడన్నా అన్నవాడికి ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటేటి పోతాయేటి. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వడం కదా, ఈప్ సెట్లు కొట్టేయాలి. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఇలా అని చెప్పి నన్ను మొంగదీసి అరిచాడేసి నాకు ఒకసారి మా మాస్టర్ ఒక ఆయన క్యూలో వెళ్తున్నప్పుడు నేను నా ఎదురుకుండా ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, ఒక ఆయన పిల్లోడు నాతో పాటు చదువుకునే పేరయ్యని. నేను డ్రిల్ పీరియడ్ బయటికి వెళ్ళిపోవాలి ఆడుకుంటానికి. అది మెల్లగా కుంటుకుంటూ వెళ్తున్నాడు పాపం. నేను ఆడ అంకల్ ఎక్కువసేపు వెయిట్ చేయలేక దాటించుకొచ్చేసాను. ఎదురుకుంటా రాక్షసులో నిలబడ్డాడు మా హెడ్ మాస్టర్ అక్కడ. నాగుమల్లి సత్యనారాయణ గారండి, ఆయన చూస్తే గజగజ వణికేస్తాం యమకింకరలాగా ఉండి కూడా ఆయన చూసుకోలేదు. నేను వచ్చినాడు ఎదురుకుండా ఉన్నాడు. రే అడిచిమిల్లి వెళ్ళరా అని చెప్పి ఇలా వంగ తీసి ఈ మీద పెద్ద అరిచాడు వచ్చి నాకు. అప్పటి నుంచి నేను ఎప్పుడూ అలాగ నేను దాటి వెళ్ళలేదు. అలాంటి ఒకవేళ వాళ్ళ కోసం వెయిట్ చేసేవాడిని. అది ఒక మార్పు. కొట్టినందుకు బాధపడకూడదు, కానీ మనలో తప్పు చేసాం మనం. నిజమే, ఆ పేరైనా నా మిత్రుడు ఇప్పటికి అతను దాటి వెళ్ళటం అనేది నేను చేసిన తప్పు. కరెక్ట్గా ఆయన ఎదుర్కొంటున్నారు. ఆ సీన్ ఇప్పటికీ గుర్తుంది నాకు. ఇది ఎప్పుడంటే దాదాపు 1975లో ఎప్పుడో జరిగింది. నేను 9th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఏంటండి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. కొన్ని విషయాలు ఒక నాయకుడు ఎందుకు చెప్తున్నాడో వినాలి. ఒక్కొక్కసారి హార్ష్గా ఉండొచ్చు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద విమర్శలు వస్తున్నాయి. నిన్న ఆయన సమావేశంలో మరి నిజంగానూ ఒక 30 మంది 40 మందో పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది ముఖ్యమైన లీడర్లు కానీ, ఆహ్వానితులు కానీ కొంతమంది రాలేదు. రానప్పుడు వివిధ కారణాలు ఉంటాయి. కొంతమందికి గుళ్ళు గోపురాలకు వెళ్తారో, లేకపోతే ముందుగా నిర్ణయించుకున్న ప్రోగ్రాం ఏదో ఒకటి ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఏదైనా సరే పార్టీయే ముఖ్యం. కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఉంటుంది. కొంతమంది తానా సభలకి ఈ వారం ఉంది. అది ఎప్పుడో ఆహ్వానించుంటారు వాళ్ళని. దాదాపు మార్చి నెలలో ఎప్పుడో ఆహ్వానించారు, ఫిబ్రవరి మార్చి నెలల్లో. ఈ ప్రోగ్రాం ఒక వారం రోజుల క్రితం పెట్టుంటారు. కాబట్టి అంత ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తానా సభలను కానీ మన ఎమ్మెల్యేలు మనం మందలించవచ్చు, కానీ తానా సభలను వాటిని కూడా మనం కించపరచకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ మన సపోర్ట్గా ఉన్నారు. విదేశ ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు, సప్త సముద్రాల అవతల ఉన్న, ఖండాంతరాల్లో ఉన్న, మనకి పగలో వాళ్ళకి రాత్రి అయినా సరే వాళ్ళు పగలాళ్ళు పని చేసుకుని రాత్రి మన కోసం పనిచేశారు. మన పగలు కాబట్టి మన కోసం నిధులు సమకూర్చారు, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు, మోటివేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. వాళ్ళు ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు తప్ప నేను ఆయనకి కోపం ఉండి వాళ్ళ మీద విముక్తతోటి మాట్లాడారని అనుకుంటలేదు. నేను ఎవరు కూడా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలని హెచ్చరించే భాగంలో ఒక బుక్ నేను ఆ మాట అంటే అని ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.